హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పిఎం రాయల్స్ మదర్ వ్లాగ్స్. ఇవాళ మన ఆంధ్ర స్పెషల్ చికెన్ పికిల్ చేస్తున్నాము. ముక్క గట్టి పడకుండా ఎంత తిన్నా తినాలనిపించేటువంటి తెలుగువారి పచ్చడిది. చాలా ఈజీ, చాలా సింపుల్ ఈ పచ్చడి. ఈ చికెన్ పికిల్తో అన్నం తిన్నారంటే కంచాలు లాగిచ్చేస్తారు, అంత బాగుంటుంది. ఇలా ఈ స్టైల్లో చేసుకున్న పచ్చడి మనకు కనీసం 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 500 గ్రామ్స్ చికెన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ప్యాన్లో వేసి కుక్ చేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, 1 కప్పు వాటర్ వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ చికెన్ కుక్ అయ్యేలోగా ఇందులోకి మనం మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. అందుకోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ కలుంజి, 2 ఎండుమిర్చీలు వేసి బాగా కలర్ చేంజ్ అయ్యే విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ బాగా రోస్ట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మెత్తని పౌడర్ చేసుకొని ఉంచాలి. మనం ఈ మసాలా పౌడర్ తయారు చేసుకునేలోగా చికెన్ అనేది ఈ స్టేజ్లో కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నీళ్ళన్నీ మిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్కి వాటర్ అన్నీ కూడా మొత్తం ఇమిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి, ఇలా ఈ టైప్లో చికెన్ కుక్ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలాని, అలాగే 3 టేబుల్ స్పూన్లు కారము, సన్నగా కట్ చేసుకున్నటువంటి 15 వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని పులుపుకు సరిపడా నిమ్మరసం వేసి బాగా కలిపేసుకొని చివరిగా 2 స్పూన్లు వెనిగర్ వేసి దీన్ని కూడా బాగా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి. ఆ తర్వాత మరోవైపు ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ని హీట్ చేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు, 4 ఎండుమిర్చి వేసి వీటన్నిటిని కూడా బాగా క్రిస్పీగా చిటపటలాడేంత వరకు తాలింపును వేయించుకోవాలి. ఇలా బాగా తాలింపును వేయించుకొని చికెన్ పికిల్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఈ పికిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటే కనీసం 2-3 నెలల పాటు ఎంజాయ్ చేయొచ్చు. అయినా అన్ని రోజులు ఉన్నిస్తేగా. తిన్న కొద్దీ తినాలనిపించేటువంటి ఈ పచ్చడిని 2 రోజుల్లోనే ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుందన్నమాట దీని టేస్ట్. ఇలా చేసుకున్న ఈ పచ్చడిని 2-3 రోజుల పాటు ఊరబెట్టుకొని ఆ తర్వాత వేడి అన్నంలో కాస్త వేసుకొని తిన్నారంటే ఆహా, ఆ రుచే వేరు. స్పైసీగా జ్యూసీగా టేస్ట్ అదిరిపోతుందండి. నచ్చిందా మన ఆంధ్ర స్టైల్ చికెన్ పికిల్? చాలా బాగుంటుంది, ఖచ్చితంగా నచ్చుతుంది మీ అందరికీ. నేనైతే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అని చెప్తాను. మరి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ టేస్టీ అండ్ ట్రెడిషనల్ పికిల్తో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి నారి లేని విల్లు. ఏమిటా విల్లు? హరివిల్లు. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.